ఇవన్నీ కొన్ని కోట్ల ఖరీదు చేస్తాయి, ఎందుకంటే ఇవి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి. హలో, ఆ 3 పీసుల స్టాచ్యూ ఇక్కడే ఉంది, లోపలికి రండి. లడ్డు సింగ్ గారు, ఆ దొంగల్ని ఆపండి. ఆగో, ఆగమంటున్నానా? నేను చెప్తున్నానుగా, ఆగిపోమంటున్నాను కదా. చెప్తున్నాను కదా, వద్దు, ఆపండి, నన్ను మీతో పాటు తీసుకువెళ్ళొద్దు. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఆగో, ఆగవయ్యా, ఆగమంటున్నానుగా. నేను తెలియకుండా కారు మీద పడిపోయాను. ఆగండి, అరే ఆగండి అయ్యా, ఆగండి. అరే అరే అరే, పోలీసుకున్న మర్యాదని కాపాడండి అయ్యా. కానిస్టేబుల్, ఆ కార్ని చేసి చెయ్యాలి, వాళ్ళని తప్పించుకోనివ్వకూడదు. ఓ కానిస్టేబుల్, నన్ను తీసుకువెళ్ళవయ్యా. చెప్పేది నీకే, బండి ఆపవయ్యా కానిస్టేబుల్. కూర్చోండి సార్. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆ దొంగలు అక్కడున్న స్టాచ్యూలు మొత్తం దొంగిలించేశారు. దొంగిలించారా? ఎలా దొంగిలించారు? నా ఏరియాలో దొంగతనమా? ఈ లడ్డూ సింగ్ ఏరియాలో దొంగతనమా? దొంగతనం చేసి ఎక్కడికి పారిపోతాడు? ఈ లడ్డూ సింగ్ పేరు ఊరికే ఏం ఫేమస్ కాలేదులే. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దొంగ లడ్డూ సింగ్ పేరు వినగానే దొంగతనం చేయడానికి భయపడతాడు. అంతేకాదు, లడ్డూ సింగ్ పేరు విని మంచోడైపోయాడు. లడ్డూ సింగ్ కనుక రాకపోతే ఏమై ఉండేది? అరేరే, అద్భుతం, నీకు ఇదంతా గుర్తుందన్నమాట. లడ్డూ సింగ్ పేరు వెంటనే గజ వణికిపోతారు. సార్, వాళ్ళు ఇక్కడే ఏదో ఒక ఇంట్లో దాక్కొని ఉండాలి. మీరు అన్ని ఇళ్ళని చెక్ చేయండి. మీరందరూ వెళ్ళండి, వాళ్ళల్లో ఒక్కడు కూడా నా దగ్గర నుంచి తప్పించుకోలేడు. కోర్టులో విలువ చేసి స్టాట్యూస్ అవి నాకు
ఎంతో ఇష్టమైనవి. కోట్ల విలువ చేసే స్టాచ్యూస్ ఇవి. నాకు ఎంతో ఇష్టమైనవి. భగవాన్ సింగ్, సంతోషంగా ఉంది. ఈ స్టాచ్యూస్ విలువ కొన్ని కోట్ల డాలర్స్ ఉంటుంది. బల్వాన్, చందన్, జప్పు ఇంకా పజర్, వెంటనే ఈ స్టాచ్యూస్ ని ప్యాక్ చేయండి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. వీటిని ఇక్కడే ఉంచుదాం. మనకి బేరం కుదరగానే ఈ స్టాట్యూస్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ కి పంపించేద్దాం. దాంతో కోటీశ్వరులం అయిపోదాం. రండి, మనం ఇప్పుడు అక్కడికి వెంటనే వెళ్ళి మళ్ళీ అక్కడ వెతుకుదాం. వాళ్ళు అక్కడి నుంచే కనిపించకుండా పోయారు, కాబట్టి అక్కడ ఏదో ఒక క్లూ మనకి దొరుకుతుంది. వాళ్ళు ఎలా మాయమయ్యారో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఒకవేళ వాళ్ళు డబ్బులు దోచుకోవడానికి వచ్చిన ఏలియన్స్ అయ్యండొచ్చుగా. వాళ్ళు కిందకే వెళ్ళుంటారు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చెక్ చేశాక లోపలికి రండి. లోపల ఏలియన్స్ ఉంటేనో. యుడి, నువ్వు అనవసరంగా భయపడకు. హే డాగి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు, లోపల శివాకి ఏమైనా ఇబ్బంది వస్తే నువ్వు సహాయం చేయి. ఏమైంది డాగి? అక్కడ ఏదైనా ఉందా? గుడ్ డాగి, వెరీ గుడ్. నువ్వొక మంచి డిటెక్టివ్ కావచ్చు. సరేరా, వెళ్దాం. ఓ, భయపడకు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడం లేదు, బయటికే వెళ్తున్నాం. నేను లడ్డూ సింగ్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. లడ్డూ సింగ్ గారు, వినిపిస్తోందా? ఇక్కడ నుంచి కోల్ మైన్ కి వెళ్ళడానికి దారుంది. వాళ్ళు అక్కడే దాక్కున్నారు. కానిస్టేబుల్, బండి తీయవయ్యా, మనం వెళ్ళాలి. పదా. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ నుంచి కోల్ మైన్స్ కి వెళ్లే దారి ఒకటి ఉంది. ఆ దొంగలు అక్కడే దాక్కున్నారు. సరే రండి, అక్కడికి వెళ్ళి వెతుకుదాం. లడ్డూ సింగ్ గారు కూడా ఇప్పుడు వచ్చేస్తారు. దొంగతనం చేసేది మనం, ప్రాణాల్ని పణంగా పెట్టేది మనమే. కానీ స్టాచ్యూస్ మాత్రం బాస్ చింకారాకి. అంతేకాకుండా డబ్బు కూడా బాసుకే, సంతోషం కూడా బాస్కే సొంతం. నువ్వు సరిగ్గా చెప్పావు. సరేరా, మనం ఈ స్టాచ్యూస్ తీసుకుని పారిపోదాం. అలాగే వెళ్ళిపోయి మనం ఈ స్టాచ్యూలని అమ్మేసుకుందాం. అలాగని మనం దీన్ని అమ్మేస్తే మనకు ఎక్కువగా డబ్బు కూడా దొరుకుతుంది. ఆ తర్వాత బాసు మాత్రమే కాదు, ఎవ్వడు ఏం చెయ్యలేడు. ఆ స్టాట్యూస్ చాలా విలువైనవి, నాకు చాలా ఇష్టమైనవి. డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడు కదా. బల్వాన్ సింగ్, జంకారా గోడలకి చెవులు మాత్రమే కాదు, పళ్ళు కూడా ఉంటాయి. భగవాన్ బాయ్, మన బాస్కి విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏది ఏమైనా కానీ ఇక వెనకాడే ప్రసక్తి అనేది లేదు. వెళ్ళ వెళ్ళ. మన శివాని చాలా మంది వెతుకుతున్నారు అనుకుంటున్నాను. సార్, అది మీ గొంతే ఎకోలో వినిపిస్తోంది. శివా! అరే, పోలీసులు వస్తున్నారు. ఈ పిల్లలెవరు? ఇక్కడేం చేస్తున్నారు? ఆగండి, ఆ స్టాచ్యూలని మాకు తిరిగిచ్చేయండి. ఇవి వేదాస్ మ్యూజియం కి చెందిన స్టాచ్యూస్. ఏయ్ పిల్లోడా, వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు.
అనవసరంగా మా దారిలో అడ్డుపడకు, తెలిసిందా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. మీరు త్వరగా లడ్డు సింగ్ సార్తో రండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఆ విగ్రహాలు చాలా విలువైనవి, నాకు చాలా ఇష్టమైనవి. నువ్వు చాలా సాహసవంతుడివి. నీ పేరేంటి పిల్లాడా? శివ. నా పేరు శివ. మీరిక్కడి నుంచి తప్పించుకోలేరు, ఎందుకంటే పోలీస్ ఇక్కడికి వస్తోంది. ఈ కోల్ మైన్స్ ఇంద్రజాలంలో ఈ జిమ్కారాని ఎవరు పట్టుకోలేరు. నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. ఏయ్, ఈ సైకిల్ ఇక్కడికెలా వచ్చింది? సైకిల్ చాలా బాగుంది, నేను ఒకసారి తొక్కుతాను. ఏం జరుగుతోంది? ఎవరైనా దీన్ని ఆపండి, ఆపండి. ఆపండి, ఎవరైనా ఆపండి. ఇది సైకిల్ ఇంకేదైనా అర్థం కావడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. పిల్లలొచ్చారు, పోలీసులొచ్చారు, నా మనుషులందరూ దద్దమ్మల్లా తయారయ్యారు. ఇక మనం సమస్యల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. నేను ఈ 3 స్టాచ్యూల్ని తీసుకుని వెళ్ళిపోతాను. మీరు మిగతా విగ్రహాలను తీసుకుని మన 2వ స్థావరానికి రండి.
ఈ పిల్లాడు పెద్ద సమస్యలా తయారయ్యాడు. పట్టుకోండి, ఆ బ్యాగ్ నాకు కావాలి. ఆ కుర్రాడు బ్యాగుతో పారిపోతున్నాడు. నేను నిన్ను వదిలిపెట్టను పిల్లాడా, మర్యాదగా ఆగు. పిల్లాడా, నువ్వు సైకిల్ బాగా నడుపుతున్నావు, కానీ సైకిల్ నడిపినంత మాత్రాన నువ్వు ఈ జింకారాని ఓడించలేవు. వాటిని తీసుకొని వాడు ఇటువైపే వెళ్ళాడు. నాతో పాటు రండి. పిల్లాడా రా, ధైర్యం ఉంటే ఈ విగ్రహాలు తీసుకెళ్ళు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఆ విగ్రహాలు వేగాస్ నగరానికి చెందినవి. శివ, శివ, నన్ను కాపాడు, నన్ను కాపాడు.
శివ శివ నన్ను కాపాడు, నన్ను కాపాడు, శివ నన్ను కాపాడు, కాపాడు శివ. ఎక్కడున్నాడయ్యా దొంగ? ఈ రోజు వాడికి తెలుస్తుందయ్యా నా సంగతి. అతన్ని చూడండి, చాలా పాపం అనిపిస్తోంది. కాపాడు, ఆ? కాపాడు శివ. ఆహా, మొత్తానికి బాలే ఇరుకుపోయావు. ఇక నువ్వు ఎక్కడి నుంచి అయ్యా తప్పించుకుపోగలవు? హాయ్, చట్టం చెయ్యి చాలా పెద్దది. శివ, అసలు ఈ విగ్రహాలను ఎలా కనిపెట్టి ఎలా కాపాడావో చెప్తావా? అసలు ఈ విగ్రహాల్ని ఎలా కాపాడామని నేను చెప్తాను. చాలా మంది చెప్తారు అసలు చట్టానికి చెయ్యి చాలా పెద్దది అని, కానీ మన శివ చెయ్యి ఆ చట్టం చెయ్యి కన్నా చాలా పెద్దది. అవునా కాదా?